हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఈ వీడియో వచ్చేసి మనకు ఈ మొక్కజొన్న సైలేజ్ అనేది కార్న్ సైలేజ్. ఇది గొర్రెలకు, మేకలకు, ఆవులకు, గేదెలకు ఇస్తా ఉన్నాం, సప్లై చేస్తున్నారు. ఇక్కడ దాకా నాకు తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, ఇది గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలకు కాకుండా అలాగే చేపల చెరువులకి యూస్ చేస్తున్నారు. అలాగే ఈ పిగ్ ఫార్మ్స్ ఏదైతే ఉందో దానికి కూడా ఈ సైలేజ్ అనేది యూస్ చేస్తున్నారనేసి తెలిసింది. సో ఈ ప్లాంట్ ఏదైతే ఉందో నవభారత్ పేరుతోటి ఈ ప్లాంట్ ఉంది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినాక కరెక్ట్‌గా 1.5 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిందో, లేదంటే నాతో పాటు స్టార్ట్ అయింది ఇది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరం తర్వాత ఈ ఫస్ట్ వీడియో ఇక్కడికొచ్చి కంపెనీ దగ్గరకొచ్చి నేను వీడియో షూట్ చేసుకున్నాను. అప్పుడు బ్రదర్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడడానికి వస్తాడో అతను నాకు తెలిసి స్కూల్‌కి ఉండొచ్చు. అంతే గదా! స్కూల్‌కి వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం ప్లాంట్ అతని కంట్రోల్‌లో ఉంది. మొత్తం అతనే చేస్తా ఉన్నారు. సో రోజుకొచ్చేసి ఒక 80 టన్నుల దాకా మనకు ఇక్కడి నుంచి బయటికి వెళ్తా ఉంది. లూజ్‌గా వేస్ట్ అంటే బేల్స్ కాకుండా, మనకేదైతే బేల్స్ కనిపిస్తున్నాయో అవి కాకుండా నెలకొచ్చేసి ఒకే ప్లాంట్‌కి, ఒకే డైరీకి 700 దాకా లూజ్ సప్లై చేస్తున్నారు. అంటే ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, ఒక లారీ ఒక లోడ్ చేసుకుంటుంది. అట్లా లూజ్ వాళ్ళకి పంపిస్తున్నారు. ఈ రకంగా గత 10, 12 సంవత్సరాల్లో చాలా బాగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. అలాగే ఈ 10, 12 సంవత్సరాల్లో నా బ్యాగ్ చినిగిపోయింది, లేదా నేనేసిన కాటాలో నాకొక బ్యాగ్ తక్కువ వచ్చింది అన్న కంప్లెయింట్ ఇప్పుడు దాకా రాలేదు. సో వీళ్ళ వీడియోస్ 10 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను. వేరే ఛానల్స్‌కి ఇచ్చారో లేదో అయితే నాకు తెలీదు. కానీ నా ఛానల్‌లో మాత్రం నమ్మకంగా నేనేదైనా సైలేజ్ గురించి పేరు చెప్పగలనంటే ఇది వీళ్ళ పేరే చెప్తాననమాట. సో ఇది అడ్రెస్ ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అలాగే ఎవరెవరికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడిది? వీటి గురించి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా గొర్రెలు, మేకల పెంపకంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆవులు, గేదెలు కూడా మనకు డైరీ రూపంలో చాలా వీడియోస్ చూసుంటారు మీరు. దాంట్లో కూడా మనకు యూజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు నేను విన్నది చేపల చెరువుకి యూజ్ చేస్తున్నారు. అలాగే పిగ్ ఫార్మింగ్, పందుల పెంపకంలో కూడా ఇది చాలా బాగా యూజ్ చేస్తున్నారనేసి తెలిసింది. దాన్ని ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల క్రితం నేనొచ్చేటప్పుడు వేరే రకంగా ఉండింది. ఇప్పుడు వేరే రకంగా ఉంది. నమ్మకంగా చెప్తున్నా నేను మీకు. డబ్బులు వేస్ట్ అయ్యే విషయంలో మీరు డబ్బులు పంపిస్తేనే ఇది లోడ్ అవుతది. సో అలాంటి దగ్గర మీరు ఆలోచించాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. మిషనరీలు ఇక్కడ ఎంత పెద్ద సెటప్ అంటే ఇది. నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు గూడా నేను చూసాను. సో ఈరోజు వచ్చి చూస్తే 2 షెడ్‌లు వేస్ట్‌కి పడున్నాయి. ఇక్కడ ఇలాంటి మిషన్‌లు పని చేస్తా ఉండేటివి, పనికి రానివి, రెంట్‌కిచ్చేటివి మొత్తం ఆంధ్ర, తెలంగాణలో ఇక్కడ స్టార్టింగ్ ఉండింది ఇదే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు చాలా వచ్చున్నాయి. సో బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడదాం. సో తక్కువ వయసులో మొత్తం ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. బ్రదర్ తోటి మాట్లాడదాం ఒకసారి. సో నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బ్రదర్ మీ పేరేం పేరన్నారు? నా పేరు మోహన్ రెడ్డి అన్న. మోహన్ రెడ్డి. అవునండి. సో మన ప్లాంట్ పేరేం పేరన్నారు? మన ప్లాన్ పేరు నవభారత్ అన్న. అడ్రెస్ ఎక్కడున్నాం బ్రదర్ మనం? అడ్రస్ అంటే మనకి ఇప్పుడు నల్లారెడ్డిపాలెం, దర్శి మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్న. ఒంగోలుకి 50 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇటు అద్దంకికి 50, 30 కిలోమీటర్ల దూరాన ఉంటుందన్న. సో మీరు ఫస్ట్ టైమ్ నేను ప్లాంట్‌కొచ్చినప్పుడు నన్ను చూసారా? చూసానన్న. ఫస్ట్ టైమ్. అవునన్న. అప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? అప్పుడు నేను 10థ్ క్లాస్ అన్న. అప్పుడు 10థ్ క్లాస్ 10థ్ అన్న. చదువుతున్నారు. సో 10 సంవత్సరాలు అయిపోయిందా? అయిందన్న. ఇంచుమించు 10 10 సంవత్సరాలు సంవత్సరాలు. అయిపోయింది. సో ఈ ప్లాంట్ ఈరోజు మాట్లాడుకుంటే, ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఎక్కడికెక్కడికి యూజ్ చేస్తున్నారు బ్రదర్ మనం? అన్న మనం మెయిన్‌గా కాన్సంట్రేట్ చేసిందేందంటే పొట్టేలు ఫారాలు, హ్మ్. ఆవుల ఫారాలు. మనకి రీసెంట్‌గా ఏందంటే 1 ఇయర్ నుంచి పందుల ఫారాలు బాగా తింటున్నాయన్న. పందుల ఫారాలకి హ్మ్. ప్రెజెంట్ మా ఏరియా ఏందంటే చేపల చెరువులెక్కువన్న. హ్మ్. డైరెక్ట్‌గా మేమేందంటే మొక్కజొన్న మీరిందాక వీడియోలో చూపించినట్టు కట్ చేసి, హ్మ్. ట్రక్స్‌లో లోడ్ చేసి ఆంధ్రని చెరువుని తీసుకెళ్ళి డంప్ చేసేస్తాం. 1 వీక్ పాటు మేత అవసరం ఉండదు. వాళ్ళు తవుడు గాని ఇలాంటివేవి వాడరు. చేపల చెరువులు మా ఏరియా బాగుంటాయన్న. సో వాటి గురించి రిజల్ట్స్ ఏమైనా తెలిసిందా? అంటే చేప కంటికి కనిపించదు. అవునన్న. అవి వాళ్ళు ఇంకా పట్టిన తర్వాతే దానికి కనిపిస్తది. అవును. దానివల్ల రిజల్ట్స్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తున్నారని? రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టే కదన్నా 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. అచ్చా! వాళ్ళకేందంటే తవుడు తీసుకెళ్తే రూ. 30, రూ. 32 దాకా ఎళ్తుంది. హ్మ్. మనం సైలేజ్ ఏందంటే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు డంప్ చేస్తున్నారు. తక్కువ కాస్ట్‌లో, తక్కువ ఫీల్డ్‌లో అయిపోతుంది. వెయిట్ కంపేర్ చేసుకుంటే తవుడుకి, మాకు మొక్కజొన్న సైలేజ్‌కి ఒకటే రకంగా ఉంది. అప్పుడు రైతు ఏం యూజ్ చేస్తాడు? ఎక్కువ రేట్ గనక తక్కువ రేట్ ఉన్నదే యూజ్ చేస్తాడు కదా! అందువల్ల చేపల చెరువులకి ఎక్కువ ఎళ్తుందన్న మన ఫీడ్ సో అనేది. మన లోకల్‌లో చేపల చెరువులకి చేపల ఎక్కువ. చెరువులు మన లోకల్‌లో దాదాపు 10 చెరువులకి మన ఫీడే ఎళ్తుందండి. సో ఈ 10 సంవత్సరాల్లో మన ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే, మనం ఆ రోజుల్లో ఒక 3 టన్నులు, 4 టన్నులు అలా ఎత్తేవాళ్ళం స్టార్టింగ్ అవునన్న. స్టేజ్‌లో.
ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు పరిస్థితి 50-70 టన్నులు ఈజీగా ఎత్తుతున్నాం అన్న ప్రతిరోజు. లూజ్ అయితేమి, బేల్స్ అయితే ఏదైతే రోజుకి 50-70 టన్నులు మన ఫ్యాక్టరీ నుంచి వెళ్తుందన్న. మార్కెటింగ్ జరుగుతా ఉంది. మార్కెటింగ్ జరుగుతుంది. సో ఒక డైరీకి వెళ్తుంది అన్నారు కదా, అది బేల్స్ లేకుండా వాళ్ళు ట్రక్ అట్టే ఎంటీ వేసుకొని పోతా ఉన్నారు. అవునన్న. ఆ కాన్సెప్ట్ ఏంది? వాళ్ళు ఎన్ని తీసుకొని పోతున్నారు నెలకి? అన్న ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అనేది ఉందంట. ఎలాగంటే అన్న ఇప్పుడు 100 పొట్టేళ్ళు గాని, లేదంటే 100 ఆవులు గాని ఇలాగ ఉన్నోళ్ళకి ఏందంటే బంకర్స్ కట్టించామన్న. మనం ఒక బంకర్స్ అనే ప్లాన్ చెప్పాము. ఉమ్, బంకర్స్ అనే ప్లాన్ చెప్తే మనమే తీసుకెళ్ళి ఆ బంకర్స్‌లో డంప్ చేస్తాం. ఉమ్. జేసీబీతో ట్రాక్‌తో తొక్కించుకొని నీట్‌గా 100 టన్నులు, 150 టన్నులు పెట్టుకుంటే ఒక 3 నెలలు, 4 నెలలకి స్టాక్ ఇబ్బంది ఉండదన్న రైతులకి. సో అలాగే వెళ్తున్నాయి. అలా సో బంకర్స్‌కి ఎక్కువ వెళ్తున్నాయన్న. సో ఆ డైరీకి ప్రతి నెల మన ప్లాంట్ నుంచి ఎంత వెళ్తుంది? ప్రతి నెల నుంచి 500-700 టన్నులు ప్రతి నెల ఎళ్ళాలన్న. నెలకు ఒక 5-700 టన్నులు. 700 టన్నులు కంపల్సరీ ఎళ్ళాల. సో మన దగ్గర ఎలా సీజన్ వైజ్ గా ఉంటుందా, లేదంటే ఈ సంవత్సరంలో 8 నెలలు ఉంటది, 5 నెలలు ఉంటది అలా? లేదన్న. సీజనల్ వైస్ గాని, అన్ సీజన్‌లో గూడా మన దగ్గర ముందే స్టాక్ పెట్టుంచుతాము. ఎలాగంటే ఇప్పుడు మనకు అన్ సీజన్ ఎప్పుడంటే రేపు 5థ్ మంత్ నుంచి 8థ్ మంత్ దాకా 4 మంత్స్ అన్ సీజన్. ఆ 4 మంత్స్‌కి కావాల్సిన స్టాక్ ముందే ఉంచుతామన్న. మిగిలిన తర్వాత 365 డేస్ మన దగ్గర సైలేజ్ అవైలబుల్‌గా దొరుకుతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఏదైతే బేల్స్ ఉన్నాయో ఇవి ఎన్ని టన్నుల దాకా ఉన్నాయన్న? ఇవి ప్రెజెంట్ ఒక 3-500 టన్నులు ఉందన్న. 3-500 టన్ను ఉంది. ప్రెజెంట్ ఇంకా రోజువారీ వస్తానే ఉంటది. చేసి పెడతానే ఉంటామన్న. ఏ రోజుది ఆ రోజు ఎళ్తుంది కాబట్టి 300 టన్నులు ఉంది. లేదంటే పర్ సీజన్ మనం 4-5,000 టన్నుల దాకా సప్లై చేస్తాం బేల్స్ అనేది. ఇప్పుడు మనం పొలంలో నుంచి వచ్చాం కదా, అవునన్న. అది ఎన్ని ఎకరాలన ఇప్పుడు కట్ చేసింది? అనే మనం ఇప్పుడు దాదాపు 12 రోజుల నుంచి ఒకటే రైతుది కట్ చేస్తున్నాము. ఒకే రైతుది 25 ఎకరాలు. ఉమ్. మనకి బైబ్యాక్ సిస్టమ్ కింద రైతుల చేత పొలం వేయించుకుంటాం. సో మీకు దగ్గర ఉంది కాబట్టి. నాకు దగ్గరలో ఉంది కాబట్టి పొలం మెరుగైన పొలాలు ఉన్నాయి నాకు. ఉమ్. ఎకరం 23-24 టన్నులు వచ్చే పొలాలు కూడా ఉన్నాయి. ఉమ్. వాళ్ళకి ఏంటంటే ముందే మనం ఎకరానికి ఒక 5,000 నుంచి 10,000 కానీ ముందే ఇచ్చి నేనే కొనుక్కుంటానని చెప్పి అలా ఒక 200 చిల్లర ఎకరం వేయించాను అన్న నేను. ప్రస్తుతం నేను అదే టైటిల్ థంబేల్ అదే ప్లానింగ్ అనుకునింది. అవును. సో నాకు తెలిసి 200 ఎకరాల దాకా మీ కంట్రోల్లో ఉంది. నా కంట్రోల్లో మా కింద వేసున్నారన్న 200 ఎకరాలు. అదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇంకా వేరేదైనా అన్న ఈ కొంటున్నారా? 200 ఎకరాలు అయిపోంగా ఇంకేదైనా ఉంటే మనం కొనుక్కుంటామన్న. బయట నుంచి బయట లోకల్ గా నుంచి కొంటున్నారు. లోకల్ గా కొంటామన్న. ఇందాక మనం డ్రోన్ వీడియోలు తీసేటప్పుడు కూడా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మా దగ్గర మొక్కజొన్న పంట ఉంది అనేసి చెప్పారు మీకు. అవును అన్న. అలాంటివి కూడా. అలాంటివి కూడా ముందు మనం 200 ఎకరాలకి మనం బైబ్యాక్ సిస్టమ్ కింద వేపించి ముందు కోస్తామన్న. ఉమ్. అది అయిపోయిన తర్వాత టైం ఉంటే మనం అవి కూడా కోస్తాం. బ్రదర్, నేను ఇంకొన్ని మాటలు మాట్లాడాలా. సో దానికంటే ముందు రైతుల గురించి ఉపయోగపడే కొన్ని 2 మాటలు చెప్తాను. సో ఇప్పుడు మంది ఇందాక వెళ్ళిన బండి వచ్చేసి ఇప్పటికే 27 టన్నులు 30 టన్నులు లోడ్ ఎక్కువైపోయింది అంటున్నారు. అవును. అలాంటిది కాకుండా ఎవరైనా ఒక 50-100 పొట్టేలు పెంపకం చేసే రైతులకి మనకు సైలేజ్ కావాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి మన దగ్గర నుంచి? అన్న మనం స్క్రీన్ మీద కనిపించే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తామన్నా. దానికి కాల్ చేస్తే మినిమం 3 టన్నులు ఆర్డర్ చేయాలన్న. మినిమం 3 టన్నులు. మినిమం 3 టన్నులు ఆర్డర్ చేయాలి. ఎందుకంటే ఇది మన ట్రాన్స్‌పోర్ట్‌కి ఇచ్చేయి కాదన్న మనం. మినిమం వెహికల్ అరేంజ్ చేయాలి కాబట్టి మినిమం 3 టన్నులు ఆర్డర్ చేస్తే మనకు కావాల్సిన ఎక్కడికి కావాలన్నా ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ ఇస్తామన్న. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటదన్న? అంటే బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటది ఇది? అంటే బ్యాగ్ 50? వచ్చేసి మనది 95-105 కేజీస్ మధ్యలో వస్తదన్న. ఎవరైనా ఆర్డర్ చేసినా పేమెంట్ ప్రకారం మన టౌన్ దగ్గరలో ఉన్న 1.5 కిలోమీటర్స్ దూరంలో టౌన్‌కెళ్ళి ఎంప్టీ వెయిట్ పెట్టి మళ్ళీ బేల్స్ ఫుల్ వెయిట్ పెట్టి ఎన్ని కేజీస్ వస్తే అన్ని కేజీస్ ప్రకారమే పేమెంట్ తీసుకుంటామన్న. సో ఇక్కడ నుంచి బండి బయలుదేరే ముందు పేమెంట్ చేసేయాలా? పేమెంట్ చేయాలన్న. సో తప్పకుండా. సో ఈ డైరీల్లో ఎక్కువ అంటే 3 టన్నులు తక్కువ అన్నారు. సో బండికి ఎక్కువ అంటే ఎన్ని టన్నులు పడుతుందనేసి? బండికి ఎక్కువ అంటే 3-4.5 టన్ను దాకా పడుతుందన్న. చిన్న బళ్ళు. చిన్న బండ్లు బొలోరో, దోస్త్, బడా దోస్త్ ఇలాంటి ఆటోలు ఉంటాయన్న. పెద్ద బండ్ల కన్నా? పెద్ద బండ్లకంటే ఇంకా ఐసర్‌కెళ్తే 10 టన్నులు. ఇంక అక్కడి నుంచి మనకి ఎన్ని టన్నులు కావాలంటే మన టన్నేజ్ ప్రకారం వెహికల్స్ మాట్లాడతామన్న. 10 టన్నుల దాకా 10 ఏసుకోవడానికి నుంచి 30 టన్నుల వెహికల్స్ దాకా ఉంటాయన్న మన దగ్గర. అవకాశం ఉంది అలా అవకాశం ఏసుకోవడానికి. ఉంది. సో ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఈ సైలేజ్ అనేది అవునన్న. మీరు కూడా ఫీల్డ్ గొర్రెల పెంపకం అదంతా చూస్తా ఉన్నారనేసి చెప్పారు. అవునవును. సో మీరు చదువుకునేసి వేరే వేరే ఫీల్డ్‌కి పోకుండా అలాగే మీ నాన్నగారు అవునండి. యేసు ఏం పేరు? యేసుపాదం రెడ్డి. ఆ? యేసుపాదం రెడ్డి. సో నాకు తెలిసినంత వరకు యేసు గారు అనేసి పిలుస్తాను నేను. ఎన్‌వై రెడ్డి అండి. ఆ! సో ఆయన చేస్తున్న ఫీల్డ్‌కి మీకు మీరు చెయ్యాలా? అది ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఈ బిజినెస్ మీరు టేక్ ఓవర్ చేసి దీన్ని ఇంత పెద్దగా ముందుకు తీసుకొని పోతున్నారంటే దీంట్లో ఫ్యూచర్ ఏం కనిపించింది మీకు? అన్న నేను మా నాన్నగారు 2013 నాకు తెలిసి 2012లో స్టార్ట్ చేశారన్న హ్మ్. ఈ ఫీల్డ్ అనేది. అప్పుడు ఓన్‌గా కాకపోయినా నిదానంగా స్టార్ట్ చేశారు. ఏదైనా 1 టన్ను, 2 టన్నులు చేసుకుంటా స్టార్ట్ చేశారు. హ్మ్. 2017లో నా చదువు అనేది అయిపోయిందన్న ఇంటర్మీడియేట్ తోటి.
ఇంకా మా నాన్న ఉండి ఇంకా ఫీల్డ్ నాకు కొద్దిగా మా నాన్న చేయడం ఇంట్రెస్ట్‌గా ఉంది. ఇంట్రెస్ట్‌గా ఉండి నేను ఈ ఫీల్డ్‌లో చిన్నగా స్టార్ట్ అయ్యాను. తర్వాత 2019 ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంక దీంట్లోకి దిగి అప్పటి నుంచి అప్పుడు టన్ను, 2 టన్నులు రోజుకి 5 టన్నుల ప్రొడక్షన్‌లో దిగాం. హ్మ్. అప్పటి నుంచి అప్పటి నుంచి 20 టన్నుల ప్రొడక్షన్‌లో దిగాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం దాదాపు రోజుకి 50 టన్నుల ప్రొడక్షన్ చేస్తున్నాం. డైలీ మనకి 50 డైలీ టన్నులు. 50 టన్నుల ప్రొడక్షన్ చేస్తున్నాం. సో, ఈ ఫ్యూచర్ అనేది మీకు ఏం కనిపించింది అంటున్నాను నేను? ఏం కనిందంటే ఫ్యూచర్ అన్న. ఏందంటే రాబోయే రోజుల్లో పనికెళ్ళి కోసుకొచ్చి మేత ఇలా ఉండకూడదు. హ్మ్. డైరెక్ట్‌గా మనం పంపిస్తే పొట్టేలు మేపుకొని రైతులు లాభం పొందాలనే ఒక ఉద్దేశంతోటి ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. అప్పటి నుంచి ఇదే సప్లై చేస్తా ఉన్నాను సైలేజ్. మనం ఇందాక వీడియోలో చెప్పే ఉంటారు. ఇంతకుముందు రోజుల తరబడి పొద్దునెళ్లి సాయంత్రం దాకా మేపుకొచ్చాం. ఇప్పుడు కష్టం లేదన్నారు. హ్మ్. ఇప్పుడు అదే కష్టం పొట్టేళ్ళు చనిపోవట్లేదు. ప్లస్ మనం పంపించే ఫీడ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అంత రైతులకు లాభం ఉన్నప్పుడు మనం ఇలా లాభం ఉందని దీన్నే కంటిన్యూ చేస్తాం. సో, ఇంకొక పాయింట్ ఇక్కడ నాకు లేబర్ ఎవరు కనిపించడం లేదు. లేబర్ అనేవాళ్ళు బయటోళ్ళు ఎవరు ఉండరన్న. అందరూ హ్మ్. మా బాబాయిలు, మామయ్యలు ఈళ్ళే ఉంటారు అందరూ. ఈవినింగ్ వచ్చేసి లోడ్లు ఎత్తుకున్నా గానీ ఏదైనా ఈళ్ళే చేస్తారు పనంతా నాకు. డ్రైవింగ్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్ హార్వెస్టింగ్ అయినా సంవత్సరానికి 5,000 టన్నులు నేను ఒక్కడినే చేస్తాను. బేలింగ్ దగ్గర మా నాన్నగారు, మా తమ్ముడు ఈళ్ళుంటారు. లోడింగ్‌లు ఏదైనా మా బాబాయిలు, మామయ్యలు, పెదనాన్నలు ఈళ్ళే ఉంటారు. ఎవరు ఉండరు. మా ఊరు మొత్తం మా ఊరోళ్ళే ఉంటారు అందరూ. బయట నుంచి బయట ఎవరు నుంచి ఎవరు రారన్న. సో, అదే స్టార్టింగ్‌లో నేను చెప్పింది అదే. ఆ! అంటే బ్రదర్ నేను స్టార్టింగ్‌లో చూసినప్పుడు ఇప్పటికి తేడా ఏందంటే, సో, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మెషిన్ ఆపరేట్ చేస్తున్నారు. ఎనకాల కనిపించే మెషిన్ కూడా ఇతనే చూసుకుంటున్నారు. ఇలా హార్డ్ వర్క్ వీళ్ళు సొంతంగా ఉండి చేసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద సక్సెస్‌లో అంత నమ్మకంగా గత 10, 12 సంవత్సరాల నుంచి మనకి ఇప్పటి వరకు సింగిల్ కంప్లెయింట్ అనేది రాలేదు. అంటే మీరిచ్చిన సైలేజ్ పాడైపోయింది. లేదా ఒక బ్యాగ్ తగ్గిపోయింది. నేను అమౌంట్ పంపించాను వాళ్ళు లేట్ చేశారు. ఒక్క కంప్లెయింట్ అంటే ఒక్క కంప్లెయింట్ రాలేదు. అందువల్ల నేను 10 సంవత్సరాల నుంచి వీళ్ళ వీడియోస్ చేయడానికి నేను గూడా వెనకడుగు వేయటం లేదు. ఎందుకంటే నమ్మకం అలాంటిదుంది. క్వాలిటీ మీరిప్పుడు చూసారు. సో, క్వాలిటీ గురించే మాట్లాడదాం. ఇప్పుడు సైలేజ్ ఇంతకుముందు వేరే ప్రాసెస్‌లో జరిగేది. సో, అవునన్నా. ప్రెజెంట్‌గా ఇప్పుడు ఏం చేస్తున్నారన్న? ఇది మొలాసిస్ ఇవేం కలపటం లేదు అనేసి అన్నా ఇంతకుముందు ఏందంటే మొలాసిసు, ఉప్పు నీళ్ళు అవి కలిపేవాళ్ళమన్న. హ్మ్. అవి కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఈ బేలర్ అనేది హై కాంపాక్షన్. హ్మ్. హై కాంపాక్షన్ బేలర్స్ ఇవన్నీ. మనం ఏందంటే బాగా ప్రెస్ చేస్తాం. ఎందుకంటే మన బేలర్‌లో తీసిన బేలు 6 నెలల నుంచి 1 ఇయర్ దాకైనా చెడిపోదన్న. హ్మ్. అంత కాంపాక్షన్ మీద చేస్తాం. అప్పుడేందంటే మన బెల్లం నీళ్ళు కాంపాక్షన్ మీద అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. కింద కిందకి వెళ్తున్నాయి. కారిపోతున్నాయి. అవును. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏమి కలపకుండా, ఏమి కాన్సంట్రేషన్ ఏమి కలపకుండా ప్యాకింగ్ చేస్తున్నాం అన్న. ఇదైనా బేల్ మీకు 9 నెలలైనా చెడిపోదన్న. ఓపెన్ చేస్తే 1 వీక్‌లో వాడుకోవాల. ఓపెన్ చేసి. ఓపెన్ చేయకపోతే మీకు 1 ఇయర్ అయినా హోల్ పడకపోతే 1 ఇయర్ అయినా మీకు లోపల పచ్చిగున్న మేత ఎలాగుందో అలాగే ఉంటుంది ఫీడ్. అదొక స్టెప్పు. రెండో స్టెప్ ఏందంటే మనకి సైలేజ్ ఫీడ్ అనేది ఏ రోజు ఆగట్లేదు. ఈ రోజు చేసింది మినిమమ్ 10 డేస్ ఫెర్మెంటేషన్ అయిన తర్వాత మేము రైతులకి ఇచ్చేస్తున్నాం. అందువల్ల మనం మొలాసిస్ కూడా ఇవి కూడా కలపట్లేదు. మినిమమ్ ఒక 7 మంత్స్, 8 మంత్స్ మేము ఫ్యాక్టరీలో స్టాక్ ఉంచుకునే పనైతే మేము మొలాసిస్ కలుపుతాము. లేదు మనకి 10 డేస్ లోపే మన ఫెర్మెంటేషన్ అవ్వకముందు ఇవ్వకూడదు కాబట్టి మినిమమ్ 10 డేస్ ఫెర్మెంటేషన్ చేసి రైతులకి ఇస్తున్నామన్న. సో, ఈ రీసెంట్ కాలంలో ఈ సంక్రాంతి తర్వాత కటింగ్ అవుతుంది. బుకింగ్ చేసుకోవాలనేసి మీ వీడియోస్ వస్తా ఉంటది. అవునన్నా. సో, మీ దగ్గర స్టాక్ అసలు నిలబడటం లేదు. రేపు అవునన్నా. వారాంది ఈ వారమే బుక్ బుక్ అయిపోతుంది. అయిపోతుందన్న. సో, అలాంటి ఒక రీజన్ గూడా ఉండడం వల్ల ఇవి అవునన్నా. కలపటం. ఇప్పుడు సపోజ్ ఒక ఊరుందన్న. ఈ ఊర్లో 10 మందికి రైతులకు కావాలా. హ్మ్. 10 మందిలో రైతులు కలిపి తలా ఒక 3 టన్నులు, 4 టన్నులు, ఒక 20 టన్నులు కలిసి ఒక 20 టన్నుల వెహికల్ ఆర్డర్ పెట్టుకుంటున్నారన్న. అటు 2 మంత్స్‌కి సరిపోంగా. అలాగా ముందే ప్రీ బుకింగ్ ఒక ఊరు అందరూ కలిసి ఒక ఆర్డర్ ఒక బండి వెహికల్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి పేమెంట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటున్నారన్న. సో, ఫైనల్‌గా ఇందాక మీరు చెప్పింది గాని, వేరే వాళ్ళు చెప్తా ఉండేది గాని, సో, మనకు దీనికి ఖర్చు అదే సారీ కాస్ట్ ఎంత పడుతుంది బ్రదర్ ఇప్పుడు మనకి? కాస్ట్ అనేది ఫ్యాక్టరీ ప్రైస్ రూ. 7గా నిర్ణయించామన్న. హ్మ్. ఫ్యాక్టరీలో రూ. 7కి మనం వెహికల్ మాట్లాడమన్నా కస్టమర్‌కి మనం వెహికల్ మాట్లాడతాము. లేదు వాళ్ళే వెహికల్ తెచ్చుకున్నామన్నా మేమే లోడ్ చేసిస్తాము. వెయిట్ కాటా యేసుకొని వచ్చేస్తే లోడ్ చేసి లోడ్ పంపిస్తారు. కాటా యేసుకొనిస్తే మేమే లోడ్ చేసిస్తాం. వెహికల్ మాట్లాడినా మేమే వెహికల్ మాట్లాడి మేమే లోడ్ చేసి పంపిస్తామన్న. సో, మిగతా డీటెయిల్స్ మీకు లూజ్‌ది ఏదైనా కావాలంటే మీరు కంపెనీకి కాంటాక్ట్ చేయవచ్చు. కంపెనీకి బేల్స్ మాత్రం మీకు 100 కేజీస్ బేల్స్ వస్తున్నాయి. అవునన్న. 100 కేజెస్ దానికంటే వస్తుంది. తక్కువ తక్కువ రావు. రావన్న మన దగ్గర. సో, సంతోషం బ్రదర్. ఓకే. సో, మనం డీటెయిల్స్ ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చేస్తున్నాం. మనం ప్రతి నెలకి, 2 నెలలకి నేను వీడియో పెడుతూనే ఉంటాను. దీని గురించి చెప్తూనే ఉంటాను. సో, ఫైనల్‌గా అడ్రెస్ ఒకసారి చెప్పేయండి. అన్న మన అడ్రెస్ ఏందంటే దర్శి. దర్శి పక్కన నల్లారెడ్డిపాలెం. అలాగేందంటే దర్శి నుంచి ఒంగోలు ఎళ్ళే రూట్‌లో 1 కిలోమీటర్ వస్తేనే మన ప్లాంట్ ఉంటదన్న. బయట మన మెయిన్ ప్లాంట్ రోడ్‌లోనే. మెయిన్ రోడ్‌కి ఆనుకునే ఉంటుంది మన ప్లాంట్. దర్శి అన్న మెయిన్ పాయింట్ దర్శి అని లొకేషన్‌లో మీరు దర్శి అని టైప్ చేసుకున్నా దర్శి వస్తదన్న వెహికల్ నంబర్. మీకు కనిపిస్తది. ఇబ్బంది లేదు. ఓకే బ్రదర్. మీకు కావాలంటే ఈ వీడియోలో మా లొకేషన్ కూడా యాడ్ చేస్తాను. డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకొచ్చేయొచ్చు.
సంతోషం.